హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇన్స్పెక్టరేట్ జనరల్ ఆఫ్ రీజన్స్‌లో మేల్‌కు మరియు ఫీమేల్స్‌కి సంబంధించి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి వీటికి ఎలాంటి వ్రాత పరీక్ష అయితే లేదు, ఎలాంటి ఎగ్జామ్ ఫీజ్ అయితే లేదు. ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది మీకు. ఈ ఇంటర్వ్యూలో మీకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అలాగే మీ ఎక్స్‌పీరియన్స్ గురించి, మీ గురించి తెలియజేయడం జరుగుతా ఉంటది. సో, మీకు ఏదైతే క్వాలిఫికేషన్‌లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మీరు ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఆధారంగా సో, మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటది. వీటికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. మొత్తం కూడా వివరించడం జరుగుతూ ఉంటది ఈ వీడియోలో. అయితే ఇక్కడ మనకు చూసినట్టయితే చూడండి, మేల్ నర్సు పోస్టులు అలాగే ఫీమేల్ నర్సు పోస్టులు ఉన్నాయి ఇక్కడ. సో, ఇక్కడ చూసినట్టయితే మేల్ నర్సు పోస్టులు వచ్చేసి మనకి ఒకటిగా ఉంది. అలాగే ఫీమేల్ నర్సు పోస్ట్ వచ్చేసి ఒకటిగా అయితే ఉందన్నమాట. సో, వీటికి మనకు ఏవైతే క్వాలిఫికేషన్ ఉందో జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ కొంకణిలో మీకు కాస్త నాలెడ్జ్ అయితే ఉండాలి. వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ అయితే ఉంటుంది. అండ్ అలాగే మరాఠీలో మరాఠీలో కూడా మీకు అంటే మరాఠీలో మీకు ఏదైనా సరే నాలెడ్జ్ ఉంది అని అంటే సో, మీకు ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటదనమాట. సో, అందరూ అప్లై చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఇది డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే మరాఠీ వచ్చిన వాళ్ళకి కొంచెం మీకు ఫస్ట్ ప్రియారిటీ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మరి మనకు ఎప్పుడుంది డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ అని అంటే 17 ఫిబ్రవరి 2025న ఉదయం 10 గంటలకైతే మనకు ఇంటర్వ్యూ అయితే ఉంది. డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో, ఏజ్ చూసుకున్నట్టయితే మనకి 45 ఇయర్స్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట యాజ్ పర్ గవర్నమెంట్ సర్వెంట్స్ ప్రకారం. అండ్ ఇక్కడ వెన్యూ వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే ఇన్స్పెక్టరేట్ జనరల్ ఆఫ్ రీజన్స్ ఫస్ట్ ఫ్లోర్ ఓల్డ్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ 18th జూన్ రోడ్ అండ్ నెక్స్ట్ ఆఫ్ ఫార్మసీ కాలేజ్ పనాజీ గోవా అన్నమాట. సో, గోవాలో అన్నమాట మనకున్నది ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. గోవాలో ఇది మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. అండ్ పర్ మంత్ శాలరీ మనం చూసుకున్నట్టయితే చూడండి, 46,710 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఉంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై అయితే చేసుకోండి ఈ యొక్క ఉద్యోగాలకి. అండ్ ఇంకొక విషయం అండి, సో మీరు 9 గంటలకి ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మీరు 9 గంటలకి అక్కడ రిపోర్టింగ్ టైం అయితే ఉంటుంది. సో, కాబట్టి మీ యొక్క బయోడేటా ఫామ్ అండ్ అలాగే మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా జిరాక్స్ చేసి తీసుకెళ్ళి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో, బయోడేటా ఫామ్ వచ్చేసి నేను ఈ వీడియో కింద లింక్ అయితే పెట్టాను. ఎవరైనా అప్లై చేసుకోవాలని అనుకుంటే ఆ లింక్పై క్లిక్ చేసి అయితే మీరు ఆ యొక్క పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే డైరెక్ట్‌గా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ సర్వీస్ లేదు. జస్ట్ మీకు వెబ్‌సైట్ కావాలనుకుంటే ఈ వీడియో కింద లింక్ అయితే పెట్టాను. ఒకసారి మీరు వెబ్‌సైట్‌లోకి అయితే వెళ్ళండి. మీకు ఈజీగా అయితే అర్థమవుతుందనమాట. సో, ఇది పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఉన్నటువంటి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలనమాట. సో, కాబట్టి ఎవరైనా అప్లికేషన్ చేసుకోవాలని ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఇది ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అలాగే మనకు సంబంధించినటువంటి 2 గ్రూప్స్ ఉన్నాయి. వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్. వాటికి లింకులు అయితే ఈ వీడియో కింద అయితే డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ బాక్స్‌లో అయితే పిన్ చేసి పెట్టాను. ఖచ్చితంగా ఆ గ్రూప్‌లో అయితే అందరూ కూడా జాయిన్ అయితే అవ్వండి. ఎందుకంటే అందులో ఇలాంటి పీడిఎఫ్స్ గాని అలాగే అప్లికేషన్ లింకులు వీడియోస్ అవన్నీ కూడా పెట్టడం జరుగుతూ ఉంటది. మనం ఇక్కడ యూట్యూబ్‌లో పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి సో, ఆ గ్రూప్‌లో అయితే మనం షేర్ చేస్తాం. ఇందులో పెట్టలేనివి అందులో అయితే మనం షేర్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే జాయిన్ అయితే అయ్యి ఉండండి. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ మళ్ళీ కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అక్కడ నుంచి నేను ఖచ్చితంగా అయితే క్లారిఫై ఇస్తానన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.